ఇన్కమూర్ దగ్గర తుకారాం తాండకు గతంలో రోడ్ అనేది శాంక్షన్ కావడం జరిగింది భూపాల్ రెడ్డి హయాంలో. అప్పుడు ఎలక్షన్ కోడ్ ముందల వాళ్ళు వచ్చేసి కంకర పోయడం జరిగింది సగం వరకు, ఇంకా సగం అనేది మనకు మొరం రోడే ఉంది. తుకారాం తాండా ప్రజలందరూ కూడా ఏం చెప్తా ఉన్నారంటే, మాకు ప్రధానంగా ఏదైనా అనారోగ్యం పాలైనా అంబులెన్స్ కానీ ఆటోలు కానీ వెళ్లే వీలు కూడా లేదు. గత ప్రభుత్వంలో మాకు సగం రోడ్ కన్స్ట్రక్షన్ అయింది, కంకరేసిర్రు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అయినా కూడా ఈ రోడ్ కంప్లీట్ చేయలేకపోతుంది అని చెప్పేసి తుకారాం తాండా ప్రజలందరూ కూడా ఆవేదన చెందుతా ఉన్నారు. రోడ్ శాంక్షన్ అయిన రోడ్డును కూడా కన్స్ట్రక్షన్ ఎందుకు అయితే లేదు అని చెప్పేసి స్థానికంగా ఉన్న లీడర్లు తెలుసుకోవాలా లేదా? పెండింగ్ ఉన్న రోడ్లన్నీ కూడా వేయించాల్సిన బాధ్యత ఎవరిపైన ఉంటది? ప్రజలు ఎన్నుకున్న ప్రజా నాయకుల పైననే ఉంటది కదా. మరి ప్రజా నాయకులే ప్రజల పట్ల నిర్లక్ష్యంగా ఉంటే మరి ప్రజలు ఇంకెక్కడికి వెళ్ళాలి, ఇంకెక్కడి న్యాయం కోసం అని తిరగాల? ఒక్కసారి ఆలోచించాలా. ప్రజలు మమ్మల్ని ఎందుకోసం గెలిపించారు, మేమేం పనులు చేస్తున్నాం, ఏం పనులు చేయట్లేదు అని చెప్పేసి ఒక్కసారి ఆలోచించండి. ఒకసారి చూసుకుంటే కరెక్ట్ అయిన వైద్యం లేదు, ఒకసారి చూసుకుంటే కరెక్ట్ అయిన తాగునీరు లేదు, ఒకసారి చూసుకుంటే కరెక్ట్ అయిన రోడ్లు లేవు. మరి ఇంకేం అభివృద్ధి చేస్తారు మీరు నారాయణఖేడ్ నియోజకవర్గంలో?